అయినా మా అమ్మ రూపం అది కాదు కదా సీత అని రామ్ అంటూ ఉంటే ఏదైనా దుర్ఘటన జరిగి అత్తమ్మ రూపం మారిపోయిందేమో, అత్తమ్మ మనకి చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉందేమో అని చెప్పి సీత అంటూ ఉంటుంది. నీవన్నీ పిచ్చి ఆలోచనలు సీత, నీ ఆలోచనలకు ఎటువంటి ఆధారాలు లేవు అని రామ్ అంటూ ఉంటే, ఉన్నాయి మామ, సుమతి అత్తమ్మ బ్రతికే ఉంది, కానీ ఇంటికి రావట్లేదు. ప్రీతిని నిన్ను టీచర్ గారు తన బిడ్డలా చూసుకుంటున్నారు. మా అమ్మ నాన్నలను అన్నయ్య వదిన అంటున్నారు. మా నాన్నకి రాఖీ కట్టారు అని సీత అంటూ ఉంటుంది. టీచర్ గారిని మీ నాన్న తన సొంత చెల్లిలా భావిస్తున్నారు, అందుకనే రాఖీ కట్టారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అంతేకాదు మామ, నీకు తెలియని ఇంకొక విషయం కూడా ఉంది. మొన్న డాక్యుమెంట్ మీద సంతకం పెట్టింది నేను కాదు, మనం నిద్రపోతున్న టైంలో టీచర్ గారే వచ్చి సంతకం పెట్టారు అని సీత చెప్తూ ఉంటుంది. రామ్ షాక్ అవుతాడు. అవునా, టీచర్ గారు అలా ఎందుకు చేశారు అని రామ్ అంటూ ఉంటే, మనం నిద్రపోతున్న టైంలో మన రూమ్లోకి వచ్చి సంతకం చేయటం నేను చూశాను మామ. నీకు తెలియకుండా మరొక పని కూడా చేశాను. టీచర్ గారికి నిన్న ఇచ్చిన ఫోన్లో ఆటో రికార్డ్ పెట్టాను. టీచర్ గారు ఎవరితో మాట్లాడినా కూడా మనం వినొచ్చు. నిన్న రౌడీతో టీచర్ గారు మాట్లాడిన మాటలు ఆటో రికార్డ్ ద్వారా వినటం వల్లే టీచర్ గారిని ఫాలో అయ్యి విషయం తెలుసుకున్నానని సీత చెప్తూ ఉంటే, వద్దు సీత, మా పిన్ని చేసిన దానికన్నా కూడా నువ్వు చేస్తున్నది పెద్ద తప్పు అని రామ్ అంటూ ఉంటాడు. టీచర్ గారంటే నాకు కూడా గౌరవం ఉంది మామ, తప్పని పరిస్థితిలో ఇలా చేస్తున్నాను, అది కూడా కొన్ని రోజులు మాత్రమే. టీచర్ గారు ఎవరో తెలిసిన తర్వాత టీచర్ గారి దగ్గర ఫోన్ తీసుకుని కాల్ రికార్డ్ని డిలీట్ చేసేద్దాం ప్లీజ్ మామ, అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని సీత చెప్తూ ఉంటుంది. సీత, ఈ విషయాన్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా క్లోజ్ చేయి, టీచర్ గారికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అని రామ్ చెప్తూ ఉంటాడు. సరే మామ అని సీత అంటూ ఉంటుంది. ఇక విద్యాదేవి ఒంటరిగా కూర్చుని రౌడీని రాము కొట్టడం, రౌడీ నిజం చెప్పడం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. విద్యాదేవి రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. భగవంతుడా, నా రూపం అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మారింది, అందువల్ల నేను నా కుటుంబంతో కలిసి ఉండగలుగుతున్నాను, రామ్ ప్రీతిలను అలాగే నా భర్తను చూసుకోగలుగుతున్నాను. కానీ నా రూపం మారినట్టు నాకు నా అన్న వదలకు తప్ప ఎవరికీ తెలియదు. నా అన్న వదనలు ఎవరికి చెప్పమని నాకు మాటిచ్చారు. అలాంటప్పుడు ఎవడో ఒక రౌడీ ఫోన్ చేసి నువ్వు సుమతివని చెప్తే నేను ఎలా నమ్ముతాను? అందుకే ఇది మహాలక్ష్మి ప్లాన్ అని తెలుసుకుని వెంటనే ఆయనకు విషయం చెప్పాను. రామ్ సీత ఒకటవ్వాలి, ప్రీతికి దగ్గరుండి పెళ్లి చేయాలి. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నా ఉనికిని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు నా గురించి ఎవరికీ తెలియకుండా నువ్వే చూసుకో దేవుడా అని చెప్పి విద్యాదేవి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక జనార్దన్ గిరి హాల్లో కోపంగా కూర్చుని ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఒక్క చెల్లెల్ని ఆపలేకపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు అర్చన వచ్చి, నిశ్చితార్థం అయిపోయిన దగ్గర నుంచి ఆ రేవతి కిరణ్తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. రేవతి చిన్నపిల్ల కాదు, 2 దెబ్బలేసి ఇంట్లో కూర్చోబెట్టడానికి అని జనార్దన్ అంటూ ఉంటాడు. రేవతి ఆ కిరణ్ని పెళ్లి చేసుకుంటానని భీష్మించి కూర్చుంది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. నిశ్చితార్థం ఎలాగో ఆపలేకపోయాం, పెళ్ళైనా ఆపండి అని అర్చన అంటుంది. ఇక దగ్గరలో చలపతి విద్యాదేవి ఇద్దరు కూడా ఉంటారు. ఈ ఇంట్లో ఆడవాళ్ళదే రాజ్యం, మరి రేవతి మాత్రం మగవాళ్ళ మాట ఎలా వింటుంది? ముందు పిల్లలను కంట్రోల్ పెట్టేస్తే చెల్లెలు అన్నల మాట వింటుంది అని చలపతి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే కిరణ్ రేవతి బయట నుంచి వస్తుంటే చలపతి చూసి, అదిగో కొత్త పెళ్లి జంట రాణి వస్తున్నారు అని అంటూ ఉంటాడు. రేవతి లోపలికి వచ్చి ఇన్విటేషన్ తీసి, అన్నయ్య, మా పెళ్లి మొదటి ఇన్విటేషన్ మీకే ఇవ్వాలని కిరణ్ గారు వచ్చారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. మంచి పని చేశారు, మన పెద్దలు గౌరవనీయులకు మాత్రమే మొదటి ఇన్విటేషన్ ఇవ్వాలి పిన్ని అని సీత అంటూ ఉంటుంది. వాళ్ళకి మండుతున్నట్టుంది అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. సీత పుండి మీద కారం చల్లుతుంది కదా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. మంచి పని చేశారు అత్తయ్య, పిన్ని డాడీకి మొదటి ఇన్విటేషన్ ఇచ్చి అని చెప్పి రామ్ అంటాడు. ఎందుకు ఆలస్యం, ఇన్విటేషన్ ఇవ్వండి అని చెప్పి సీత అనడంతో, మా పెళ్లి మీకు ఇష్టం లేదని తెలుసు, అయినా కూడా మా మొదటి ఇన్విటేషన్ మీకే ఇస్తున్నాము అని చెప్పి కిరణ్ ఇన్విటేషన్ని జనార్దన్ మహాలక్ష్మిలకు ఇస్తూ ఉంటే, నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి, మా పెళ్లి మీ చేతుల మీదే జరగాలి అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఇక జనార్దన్ ఇన్విటేషన్ తీసుకుంటాడు. మహాలక్ష్మి మాత్రం కోపంగా ఇన్విటేషన్ తీసుకోకుండా అలానే చూస్తూ ఉంటుంది. తర్వాత గిరి అర్చనకు పెళ్లి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు. తర్వాత
తర్వాత విద్యాదేవి టీచర్ దగ్గరికి వెళ్ళి మా పెళ్ళికి తప్పకుండా రావాలి టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. చలపతి గారు మీరు కూడా మా పెళ్ళికి రావాలి అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. తప్పకుండా వస్తాను అని చెప్పి చలపతి చెప్తుంటాడు. ఇక సీతారాం దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళి ఇంత దూరం వచ్చిందంటే దానికి కారణం మీరే, మా పెళ్ళికి పెద్దలు మీరే, మా పెళ్ళికి తప్పకుండా రావాలి రామ్ సీత అని చెప్పి ఇన్విటేషన్ని రేవతి కిరణ్ సీతారాంకి ఇస్తూ ఉంటే అది మా బాధ్యత పిన్ని, తప్పకుండా మీ పెళ్ళి మేమే దగ్గరుండి జరిపిస్తాం అని చెప్పి సీత అంటుంది. మా ప్రేమను పెళ్ళి వరకు తీసుకురావడానికి కారణం మీరు ఇచ్చిన నమ్మకం ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మేమిచ్చిన ధైర్యం కన్నా కూడా మీ సంస్కారం చాలా గొప్పది పిన్ని, మీ పెళ్లి జరిపించడం ఇష్టం లేదన్న వాళ్ళకే మొదటి ఇన్విటేషన్ ఇచ్చి మీ సంస్కారాన్ని చాటుకున్నారు, మీకు హ్యాక్టప్ పిన్ని అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అది హ్యాక్టప్పో హ్యాడ్ డౌనో కాదు, హ్యాడ్సప్ అని రామ్ అనడంతో అదేలే మామ అభినందనలు పిన్ని అని చెప్పి సీత తెలుగులో చెప్తుంది. సీత ఇన్విటేషన్ ఓపెన్ చేసి చూసే అత్తయ్య మామయ్య పేరుతో పాటు మా అమ్మ నాన్న పేరు కూడా వేపించారా పిన్ని అని చెప్పి సీత అంటూ ఉంటే కిరణ్ తరపున ఆ రోజు నిశ్చయ తాంబూలాలు తీసుకుంది మీ అమ్మా నాన్నే కదా సీత, ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. అందరూ కలిసి సీతారాముల పెళ్లి చేస్తారంటే ఈ సీతారాములు కలిసి మీ పెళ్లి చేస్తున్నారు, మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి చలపతి అంటూ ఉంటారు. స్టాప్ ఇట్ అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. మేము ఈ పెళ్లి చేయమంటుంటే మా పేర్లు ఈ ఇన్విటేషన్లో ఎందుకు వేపించారు అని చెప్పి మహాలక్ష్మి రేవతిని అడుగుతుంటుంది. మీరు దగ్గరుండి పెళ్లి జరిపిస్తారని మీ పైన గౌరవంతో ఈ పెళ్లి కార్డులో మీ పేర్లు వేపించారత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇది మాకు గౌరవం కాదు, అవమానం అని చెప్పి మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఇన్విటేషన్ని కోపంగా విసిరేస్తుంది. ఇక ఆ ఇన్విటేషన్ పూజా మందిరంలో పడుతుంది. ఇక సీత ఇన్విటేషన్ దగ్గరికి వెళ్ళి చూసి చాలా సంతోషంగా దేవుడికి నమస్కారం చేసుకుని ఇన్విటేషన్ తీసుకుని మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంటారు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇన్విటేషన్ని విసిరి కొట్టారు, కానీ దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించేలా చేశారు, అది కూడా మీ చేతులతో అని సీత అంటూ ఉంటుంది. నేను ఆశీర్వదించడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇదిగోండి ఒక్కసారి ఈ ఇన్విటేషన్ చూడండి, ఇన్విటేషన్ పైన పసుపు కుంకుమ పడింది అని చెప్పి సీత అనడంతో మహాలక్ష్మి షాకింగ్గా కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. ఇన్విటేషన్ పైన పసుపు కుంకుమ పడటం చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే రేవతి కంట తడి పెట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మీరు ఈ పెళ్లిని భారం అనుకుంటున్నారు, కానీ దేవుడు ఇది మీ బాధ్యతని నిరూపించాడు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. గాడిద గుడ్డేం కాదు, ఇలాంటి సెంటిమెంట్స్ ఏవి నాకు లేవు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇది దేవుడు ఆజ్ఞ అని చెప్పి సీత అనడంతో ఎవరు ఆజ్ఞైనా సరే ఈ పెళ్లి మేము జరిపించము, మేము రాము అని చెప్పి మహాలక్ష్మి అనడంతో మీరు నిర్ణయం కూడా ఇదేలే మామ అని చెప్పి సీత అంటూ ఉంటే మహానిర్ణయమే మా నిర్ణయం అని జనార్దన్ అంటాడు. మేము తీసుకొచ్చిన సంబంధాలన్నింటినీ చెడగొట్టి తగునమ్మా అని చెప్పి ఈ సంబంధం ఒకటి కుదిర్చావు, మమ్మల్ని కాదని ఆ కిరణ్ని పెళ్లి చేసుకుని రేవతి ఏం సుఖపడుతుందో మేము కూడా చూస్తాం అని చెప్పి గిరి అర్చన అంటారు. మీరు మారతారని రేవతి ఎంతగానో ఎదురు చూస్తుంది, మీరు మారరని నాకు అర్థమైపోయింది, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి ఆగదు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. పద రేవతి వెళ్దాం అని చెప్పి కిరణ్ అంటాడు. ఇక రేవతి కిరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శుభమా అని రేవతి పిన్ని పెళ్లి చేసుకుంటుంటే అనకూడని మాటలన్నీ పిన్ని కంటతడి పెట్టించారు. అసలు మీరు అన్నా వదిలినేనా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. కొంతమంది జీవితాలు అంతే సీత, వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. కుదిరితే ఆడపిల్ల పెళ్లి జరిపించి పంపించాలి, కానీ కంటతడి పెట్టించడం ఏంటి, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. మీ శాపనార్థాలు సూక్తులు మాకు అవసరం లేదు, మేము అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వము, ఇక మీరు మా విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మమ్మల్ని మోసం చేసి నిశ్చితార్థం జరిపించినట్టు ఈ పెళ్లి జరిపించడం అంత ఈజీ కాదు, ఈ పెళ్లి మేము జరగనివ్వం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అదే ముహూర్తానికి అదే టైంకి ఈ పెళ్లి జరుగుతుంది, జరిపి తీరుస్తాము అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే నేను మహానే కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సరే చూద్దాం అని చెప్పి సీత అంటుంది. ఇక మరోవైపు సీత బొటెక్కి కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీకు నచ్చిన చీరలు తీసుకోండి, నచ్చిన డిజైన్ నేను వేసిస్తాను, అది కూడా మీ బడ్జెట్లో అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అర్చన వచ్చి సీత బొటిక్లో జనాన్ని చూసి సీత చూసావు మహా, బజ్జీలు బోండాల దగ్గర ముచ్చట్లో చెప్పి బజ్జీలు అమ్మినట్టు కబుర్లు చెప్పి చీరలు అమ్ముతుంది అని
అర్చన అంటూ ఉంటుంది. అది మాటలు చెప్పి బిజినెస్ని రన్ చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక బొటెక్లో కొంతమంది, సీత నువ్వు ఇక్కడ షాప్ పెట్టినప్పుడు ఎలా రన్ చేస్తామో అనుకున్నాం, కానీ చాలా బాగా రన్ చేస్తున్నావు. తొందరలోనే నీ షాప్ కాస్త షాపింగ్ మాల్ అవ్వాలి. చాలామంది ఆడబిడ్డలకు ఉద్యోగం కూడా ఇచ్చావు అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉంటారు. అది విన్న అర్చన, అబ్బో దీని షాప్లో ఉద్యోగాలు ఇచ్చిందంట, మన ఆఫీస్లో ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. సీత నువ్వు నిజంగా సూపర్. నీలో ఉన్న టాలెంట్ని చూసి మహాలక్ష్మి గారు నిన్ను కోడలుగా చేసుకుని ఉంటారు. అత్తకు తగ్గ కోడలివి. తొందరలోనే మహాలక్ష్మి గారి మించి బిజినెస్ ఉమెన్ అవ్వబోతున్నావు అనమాట అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సీత నవ్వుతూ ఉంటుంది. మొన్న సండే మార్కెట్లో మేము అదే మాట్లాడుకున్నాం. మహాలక్ష్మి గారి కోడలు సీత మహా తెలివిగలదని అని చెప్పి షాప్కి వచ్చిన కస్టమర్లు అంటూ ఉంటారు. అది విన్న అర్చన, ఏంటి మహా, ఇంతకుముందు ద బిజినెస్ ఉమెన్ మహాలక్ష్మి గారని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడేంటో సండే మార్కెట్ల దగ్గర చీప్గా నీ గురించి మాట్లాడుకుంటున్నారంట, అసహ్యంగా ఉంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళు చెప్పినట్టు సీత ఇక్కడ షాపింగ్ మాల్ కట్టేసి దానికి సీత గారి అత్త మహాలక్ష్మి షాప్ అని పెడుతుందేమో. మెల్లమెల్లగా నిన్ను డౌన్ఫాల్ చేసి అది హై లెవెల్కి వెళ్ళేలా ఉంది. నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సీత దగ్గర షాపింగ్ చేస్తున్నారు. చీచి నువ్వు ఎంత దిగజారిపోయావు మహా, పేరేమో నీది, సొమ్మేమో దాందన్నట్టుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.